హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో విద్యా సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్ల సేవలకు ఇకపై కొనసాగింపు ఉండదని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే నేరుగా నియామక ప్రక్రియ పూర్తవడంతో ప్రభుత్వం ఇకపై కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వబోదని తెలిపింది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 1 సంవత్సరం కాలానికి వివిధ కేటగిరీల్లో మొత్తం 16,448 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కొనసాగించేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చినట్లు డిఎంఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే రెగ్యులర్ పోస్టులు భర్తీ అయిన నేపథ్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించబోమని డిఎంఈ స్పష్టం చేసింది.